భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 3 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో పార్ట్ 3 మొత్తం గెయిల్ వైనాండ్ అనే ఒక పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది పార్ట్ 3. సో ఈ పార్ట్ 3లో ఫస్ట్ ఎపిసోడ్ గెయిల్ వైనాండ్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, అతను చిన్ననాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఆ పరిస్థితుల నుంచి తనను తాను ఎలా జయించగలిగి ఒక గొప్ప గెయిల్ వైనాండ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక పెద్ద సంస్థని స్థాపించి అందులో కొన్ని వార్తాపత్రికలు, కొన్ని మ్యాగజైన్లు, కొన్ని న్యూస్ రిపోర్టర్ ఛానల్స్, ఇన్ని సంస్థలకి ఎట్లా యజమాని కాగలిగాడు అనే దాని గురించి ఎపిసోడ్ 1 ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ 1లో చాలా పేదరికమైన కుటుంబంలో ఉంటాడు గెయిల్ వైనాండ్. తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు మరణిస్తారు. తనకి 12 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు రోడ్లు క్లీన్ చేయడం, అలాగే పెద్ద పెద్ద ఆఫీసుల్లో చెత్త క్లీన్ చేయడం, ఓడల్లో షిప్పుల్లో ఉన్న సామాన్ని ఇంకో షిప్కి బదిలీ చేయడం, ఇట్లాంటి కూలి పనులు చేస్తూ బతుకుతూ ఉండేవాడు. తాను బతికేది ఒక స్లమ్ ఏరియాలో కనీసం ఒక అపార్ట్మెంట్లో చిన్న గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న గదిలో కనీసం పడుకుంటే మోకాళ్ళు ముడుచుకొని పడుకునే పరిస్థితి ఉన్న ఒక చిన్న గదిలో ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో గెయిల్ వైనాండ్ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, అసలు ఈ పేదవాళ్ళకి ఈ డబ్బున్న వాళ్ళకి ఏంటి డిఫరెన్స్, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని తనకి చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక యూసఫ్గూడకి జూబ్లీ హిల్స్కి ఎంత తేడా ఉంటుందో, అలాగే గెయిల్ వైనాండ్ బతుకుతున్న ఏరియాకి ఆ దగ్గరలో ఉన్న న్యూయార్క్ నగరంలో ఉన్న ధనవంతులు ఉండే ఏరియాకి 5th అవెన్యూ అంటారు దాన్ని. 5th అవెన్యూ చాలా ఎంత తేడా ఉంటుందంటే, గెయిల్ వైనాండ్ ఆ 5th అవెన్యూలోకి వెళ్ళి తను చిరిగిపోయిన బూట్లు, బొటనవేలు ఆ బూట్లలోంచి బయటకు వస్తూ ఉండగా అయినా సరే ఆ బూట్లతో నడుస్తూ చినిగిపోయిన చొక్కా, చినిగిపోయిన ప్యాంటు, అక్కడక్కడ బొక్కలున్న చొక్కా వేసుకొని ఇట్లా జోబులో చేతులు పెట్టుకుంటూ ఇట్లా నడుచుకుంటూ వెళ్తాడనమాట. నడుచుకుంటూ వెళ్తూ తన మైండ్లో అనుకుంటాడు, ఎప్పటికైనా ఈ 5th అవెన్యూ నాది, ఈ ధనవంతులందరిలో కల్లా నేను గొప్ప ధనవంతుని అవుతా, వీళ్ళందరికీ ఈ బంగ్లాల్లో ఉండే అధికారం కానీ అర్హత కానీ లేదు, ఏదో కాలం కలిసి వచ్చి వీళ్ళు ఉంటున్నారు, అసలైన అర్హత ఉన్నవాడిని నేను అని తన మనసులో అనుకుంటాడు. తను అలా నడుస్తూ వెళ్తూ ఉండగా ఆ 5th అవెన్యూలో ఉన్న ధనవంతులు గెయిల్ వైనాండ్ వైపు చూసి నవ్వుకునేవాళ్ళు. వీడు అడుక్కునే పిల్లగాడు ఏంటి ఈ వీధిలోకి వచ్చి నడుస్తున్నాడు అని. అప్పుడు గెయిల్ వైనాండ్ తన మనసులో వాళ్ళని చూసి అనుకున్నాడు, పిచ్చోళ్ళారా, మీరు కొన్ని రోజుల్లో నేను ఖచ్చితంగా ఈ 5th అవెన్యూకి వస్తా, మొత్తం ఈ న్యూయార్క్ నేను శాసిస్తా అని ఆ జోబులు అలా చేతులు జోబులో పెట్టుకొని ఇట్లా నడుస్తూ వెళ్ళిపోతూ ఉండేవాడు చూసుకుంటూ. అలా తన జీవితం నడుస్తూ ఉండగా తన 14వ ఏట తన తండ్రిని కోల్పోతాడు. సో వాళ్ళ తండ్రి కూడా ఒక అనారోగ్య పరిస్థితితో ప్రాణాలు వదిలేస్తాడు. సో దాని తర్వాత గెయిల్ వైనాండ్ తను నివసిస్తున్న ప్రదేశం నుంచి ఒక్కసారి న్యూయార్క్ నగరాన్ని చూసి తన గదిలోనేమో చీకటి, న్యూయార్క్ నగరం మొత్తంలోనేమో వెలుగు, తన గది ఏమో భూమికి ఆనుకొని ఉంది. న్యూయార్క్ నగరంలో గదులన్నేమో ఆకాశానికి అంటుకొని ఉన్నాయి. ఈ ఆకాశానికి అంటుకొని ఉన్న అపార్ట్మెంట్స్కి తాను చీకట్లో బతుకుతున్న ఈ గదికి ఎంత వ్యత్యాసం ఉంది, ఈ వ్యత్యాసం ఎట్లా వస్తుంది, ఈ వ్యత్యాసం ఎవరి వల్ల వస్తుంది అని ఆలోచించుకొని, అసలు ఈ పేదవాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళు వీళ్ళకి మధ్య తేడా ఎక్కడొస్తుంది. పేదవాడు పొద్దున్నే అన్నం తింటాడు, డబ్బున్నవాడు కూడా అన్నం తింటాడు. వీళ్ళు కాఫీ తాగుతారు, వాళ్ళు కాఫీ తాగుతారు. వీళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉంటాయి. వీళ్ళకి వాన వస్తే తడవకుండా ఒక చిన్న ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. అంటే తిండి, నీరు, బట్ట, ఆకలి, నిద్ర, ఈ 5 కామన్.
డబ్బు ఉన్నవాడికి కామన్, డబ్బు లేనివాడికి కామన్. కాకపోతే ఏ ఫుడ్ తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు అనేది కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కామన్. కానీ వీటి నుంచి ఆ డబ్బున్న వాళ్ళకి పేదవాళ్ళకి మధ్య తేడా ఏదో ఒక విషయం ఉంది, ఏదో వేరు చేస్తుంది వీళ్ళని, ఏమిటి అని తను ఆలోచిస్తాడు. అప్పుడు ఆలోచిస్తే తనకు రెండు విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు తను ఫిఫ్త్ అవెన్యూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ ఫిఫ్త్ అవెన్యూలో తను నడుస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ధనవంతుల ఇళ్లలో ఉన్న మనుషుల్ని, వాళ్ళు ప్రవర్తించే తీరుని చాలా దూరం నుంచి గమనిస్తూ ఉండగా ఎలిజబెత్ గేల్ వైనాండ్ ఒక విషయం అబ్జర్వ్ అవుతుంది తనకు ఒక విషయం ఏంటంటే, ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాల్కనీలో కూర్చొని కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. తన వీధిలో ఎప్పుడు, తాను బతుకుతున్న కాలనీలో ఎప్పుడు కూడా మనుషులు పుస్తకాలు చదువుతున్నట్టు కానీ, పుస్తకాలు ఓపెన్ చేసి చదువుతున్నట్టు కానీ ఎప్పుడు తను చూడలేదు గేల్ వైనాండ్. కానీ ఈ డబ్బున్న వాళ్ళ వీధిలో ఎక్కువ శాతం మంది పుస్తకాలు చదువుతున్నారు. అంటే ఈ పుస్తకాల్లో ఏదో ఉంది. నేను బతుకుతున్న కాలనీలో ప్రజలు ఎప్పుడు పుస్తకాలు చదివిన వాళ్ళు కాదు. పొద్దునెళ్ళి సాయంత్రం పనికొచ్చి చాకే చేసి అన్నం తిని పడుకోవడమే వీళ్ళకి తెలుసు, కొంచెం మందు దాగి. కానీ ఈ డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు. అంటే ఈ పుస్తకాల్లో ఏదో జ్ఞానం ఉంది. అంటే పుస్తకాలు చదవటం అనే అలవాటు, అందులో ఒక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే ఒక అవకాశం ఉంది. అంటే తనను తాను మలుచుకునే ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే ఏముందో చదవాలి ఈ పుస్తకంలో అని చెప్పేసి ఒకసారి ఫిఫ్త్ అవెన్యూలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ధనవంతురాలు ఒక ఆమె పుస్తకం చదువుతుంటే వాళ్ళ ఇంటి ముందు కూర్చొని తెలియకుండా ఆమె వెనకాలకి వెళ్ళి ఆ పుస్తకం దొంగలించి పరిగెడతాడు. ఎంత ఫాస్ట్గా పరిగెడతాడంటే పోలీసులకు ఈవెన్ దో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ పోలీసులు కూడా పట్టుకోలేనంత వేగంగా పరిగెడతాడు గేల్ వైనాండ్. సో చివరికి ఆ పుస్తకం తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుతాడు. చదివి తనకి ఏదో అర్థమవుతుంది, ఈ పుస్తకంలో ఏదో ఉంది, దీన్ని మనం అర్థం చేసుకోవాలని అర్థం చేసుకొని అప్పటి నుంచి ఎక్కడ పుస్తకాలు కనపడితే అక్కడ దొంగలించడం మొదలు పెడతాడు. ఆ పుస్తకాల్లో ఏముందో తెలుసుకోవాలి, ఆ పుస్తకాల ద్వారా మనకి ఏమైనా జ్ఞానం అర్థమవుతుందా అని తెలుసుకోవాలని మొత్తం పుస్తకాలను మొత్తం దొంగలించడం మొదలుపెట్టి పుస్తకాలు చదువుతూ మొదలు పెడతా ఉంటాడు. చదువుతూ ఉండగా కొన్ని కాన్సెప్ట్లు ఆ పుస్తకాలు అర్థమయ్యేవి కావు. ఏవైతే కాన్సెప్ట్లు పుస్తకాలు అర్థం కావో అదే కాన్సెప్ట్కి సంబంధించి ఇంకా వేరే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, వేరే వాళ్ళు రాశారా ఇదే అంశం గురించి అని మళ్ళీ ఆ పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టేవాడు. ఇట్లా పుస్తకాలు చదవటం సో జ్ఞానాన్ని మెల్లగా అర్థం చేసుకున్నాడు. సాంఘిక శాస్త్రం చదివాడు, మ్యాథమెటిక్స్ చదివాడు, దీంతో పాటుగా సోషలిజం చదివాడు, దీంతో పాటుగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో చదివాడు, దీంతో పాటుగా సైకాలజీ అంటే ఏందో చదివాడు, దీంతో పాటు ఒక సగటు మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ మనిషి ప్రవర్తనకి గల కారణాలు, ఆ మనుషులు ఏం కోరుకుంటారు అనే ఒక సైకాలజీని డీప్గా అండర్స్టాండ్ చేసుకున్నాడు గేల్ వైనాండ్. ఒక పక్క ఇది వెళ్తూ ఉంటుంది, ఇంకో పక్క ఏ పని వస్తే ఆ పని చేయటం మొదలు పెడతాడు. రోడ్లు దూడ్చటమా, లేకపోతే చిన్న చిన్న సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ చేయటమా, లేకపోతే ఒక మనిషి కిరాయి కింద తాను చెప్పిన పని చేయటమా, ఒక సూపర్ మార్కెట్లో ఏదైనా వస్తువులు అమ్మే పని చేయటమా, లేకపోతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టడమా, ఏది ఈ పని ఆ పని అని లేకుండా ప్రతి పనిని చేసుకుంటూ వెళ్తాడు. ఒకసారి ఒక ఓడలో సామాన్లు దొంగలించాలి. అంటే ఆ పరిస్థితుల్లో అతనికి ఆ పని దొరికింది. ఆ దొంగలించాల్సిన పనిని మన గేల్ వైనాండ్తో పాటు ఒక ముగ్గురు పిల్లలు, మొత్తం 4 పిల్లలు ఉంటారు. సో ఈ 4 పిల్లలకి ఏం చెప్తాడు, ఈ 4 పిల్లలు ఎవరి కింద పనిచేస్తారంటే ఆ లోకల్లో ఒక చిన్నపాటి రౌడీ, ఒక చిన్నపాటి గూండా కింద ఈ 4 పిల్లలు పనిచేస్తారు. సో పని చేస్తూ ఉంటే ఈ 4 పిల్లలకి ఏమని చెప్తాడంటే, మీరు నైట్ ఓడకి వెళ్ళి అక్కడ సామాన్లు దొంగలించండి అని చెప్తాడు. సో చెప్పినప్పుడు కరెక్ట్గా అప్పటికి 14-13 సంవత్సరాల వయసు ఉంటుంది గేల్ వైనాండ్కి. సో ఆ 14-13 సంవత్సరాల వయసులో గేల్ వైనాండ్ ఏం చెప్తాడు, నైటు అర్ధరాత్రి ఓడ దగ్గర ఉన్న ఓడలో ఉన్న సామాన్ని దొంగలించడం అనేది కరెక్ట్ పని కాదు. ఎందుకంటే ఇంతకు ముందు రోజే కొంతమంది అలా ప్రయత్నించి ఖచ్చితంగా సో ఆ వీధిలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఒక రౌడీ వీళ్ళందరికీ, ఈ గేల్ వైనాండ్కి, ఆ గేల్ వైనాండ్తో పాటు ఈ 3 పిల్లలకి
పని అప్పచెప్తాడు. ఏమని అంటే, మీరు వెళ్ళి నైటు ఒక ఓడలోని సామాన్ని దొంగిలించి తీసుకురండి అని. కాకపోతే గెయిల్ వైనాండ్ దీన్ని వ్యతిరేకిస్తాడు. ఏమని చెప్తాడంటే, ఇంతకు ముందు రోజే ఇలా ప్రయత్నించారు నైటు ఒక దొంగతనం కొంతమంది, కానీ వాళ్ళు దొరికిపోయారు. నైట్ దొంగతనం జరుగుతుంది అనేది పోలీసులు ఊహిస్తారు, ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఖచ్చితంగా పగలు దొంగతనం చేయటమే కరెక్ట్ పని అని ఎదురు చెప్తాడు. అప్పుడు ఆ రౌడీ, అరే నీ వయసు 14 ఏళ్ళు, నువ్వు నాకు ఎదురు చెప్తావా, నేను చెప్పినట్టు చేయి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. సో ఆ మాటకి గెయిల్ వైనాండ్ ఆ రౌడీని ఎదిరించి వ్యతిరేకంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు నచ్చవు రౌడీకి. తన దగ్గర పనిచేస్తున్న మిగతా 3 పిల్లలకి చెప్తాడు, అరే వాడిని కొట్టండిరా, కొట్టి ఖచ్చితంగా నా దగ్గరికి మళ్ళీ తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. తర్వాత రోజు పంపిస్తాడు, వైనాండ్ని కొట్టడానికి 3 పిల్లల్ని పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ పిల్లలు వైనాండ్ని కొట్టలేరు, వైనాండే వాళ్ళ 3ని కొడతాడు. కొట్టిన తర్వాత వాళ్ళందరి మధ్య ఫైట్ జరిగి ఆ ఫైట్లో వైనాండే గెలుస్తాడు. సో గెలిచిన తర్వాత వైనాండ్ అంటే ఒక భయం ఏర్పడుతుంది ఆ పిల్లలకి. ఆ లోకల్ ఏరియాలో పనిచేసే ఈ చిన్న చిన్న పనులు చేసే ఈ పిల్లలందరికీ, ఆ వయసులో ఉన్న పిల్లలందరికీ వైనాండ్ అంటే ఒక భయం ఏర్పడుతుంది. సో ఇది ఇలా ఉండగా, ఒక పక్క ఈ పుస్తకాలన్నీ దొంగలించి పుస్తకాలు చదవటం మొదలుపెట్టి అందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు వైనాండ్. సో వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నా లైఫ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారి తన ఇంటి ముందుకు వచ్చి ఆ న్యూయార్క్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాలన్నీ చూసి అప్పుడు అర్థమవుతుంది, ఓకే నా పేదరికానికి వాళ్ళకి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ని బద్దలు కొట్టడమే నా జీవితం అని ఆ క్షణం తన లక్ష్యాన్ని నిర్ధారించుకుంటాడు. అంటే తను రిచ్ బిలీనియర్ కావాలి, తన డబ్బున్న ధనవంతుడు కావాలని ఆ క్షణమే నిర్ణయించుకుంటాడు. దానికోసం సమాజంలో ఉన్న జ్ఞానాన్ని, మనుషుల ప్రవర్తన వెనకాల ఉన్న వ్యక్తిత్వాన్ని, సాంఘిక వ్యవస్థని, మ్యాథమెటిక్స్ని, పొలిటికల్ సిస్టమ్స్ని, హ్యూమన్ రైట్స్ని మొత్తాన్ని ఆ పుస్తకాల ద్వారా అర్థం చేసుకొని ఏ పని కనపడితే ఆ పనిని చేస్తూ ఒక లేబర్ స్థాయి నుంచి ఆఖరికి ఏ స్థాయికి వెళ్తాడంటే ఒక పత్రికని స్థాపించి మొత్తం న్యూయార్క్ నగరంలో నెంబర్ 1 న్యూస్ రిపోర్టింగ్ ఛానల్, నెంబర్ 1 న్యూస్ రిపోర్టర్ అండ్ నెంబర్ 1 పత్రికా సంస్థగా పేరు వస్తుంది. సో ఈ పేరు వచ్చే క్రమంలో చివరిసారిగా దీనికి ఒక అవకాశం దొరుకుతుంది. ఎక్కడ అంటే ఒక పత్రికా సంస్థకి, అప్పుడు ఆ 14 ఏళ్ల వయసులో ఉన్న అప్పుడు ఒక పత్రికా సంస్థకి పనిచేయడానికి వెళ్ళి, నాకు ఒక పని కావాలి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అంటే వాళ్ళు పని ఇవ్వరు. పని ఇవ్వకపోతే కరెక్ట్గా అదే ఆఫీస్ ముందు మెట్ల ముందు కూర్చొని వాళ్ళు పనిచ్చే వరకు ఉండి, ఆ పని ఇచ్చిన తర్వాత వెళ్ళి ఒక చిన్న న్యూస్ రిపోర్టర్గా తన పనిని స్టార్ట్ చేసి ఆ వయసులో మెల్లమెల్లగా మేనేజర్ అయ్యి మెల్లమెల్లగా మొత్తం ఆ గెజిటెడ్ అంటే ఆ చిన్న పత్రికా సంస్థకి ఎడిటర్గా అయ్యి, ఎడిటర్ నుంచి చివరికి ఆ సంస్థ మొత్తాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు. చేతుల్లో తెచ్చుకొని తన ప్రస్థానం అలా అలా మొదలయ్యి చివరికి గెయిల్ వైనాండ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను స్థాపించి శాసించే స్థాయికి వెళ్తాడు. సో దిస్ ఈజ్ గెయిల్ వైనాండ్ జీవితం. బాల్యంలో తాను ఎలా బతికాడు, ఆ పరిస్థితుల నుంచి తాను ఎలా ముందుకొచ్చాడు, చివరికి ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు ప్రస్తుతం. దిస్ ఈజ్ వాట్ గెయిల్ వైనాండ్ స్టోరీ. అయితే ఈ స్టోరీలో పర్టికులర్గా ఒక్క పాయింట్ దగ్గర ఐన్ ర్యాండ్ గారు రాస్తారనమాట. ఇందాక మనం చెప్పాం కదా, 3 పిల్లలు, ఆ రౌడీ ఈ 3 పిల్లల్ని వైనాండ్ని కొట్టడానికి పంపిస్తాడు కదా. పంపించినప్పుడు ఒక గోడ ఉంటుంది మధ్యలో, ఈ గోడకి యువతలు నిలబడతాడు వైనాండ్. ఆ మిగతా 3 పిల్లలు నడుచుకుంటూ వస్తారు ఈ గోడ దూకి తను కొట్టడానికి. ఆ గోడ ఎంత ఉంటుందంటే మన మోకాళ్ళు కరెక్ట్గా ఇంత హైట్ ఉంటుంది మనిషికి. ఈ హైట్లో ఉన్నప్పుడు వీళ్ళ 3 వస్తున్న విషయం ఏది, నైట్ దొంగతనానికి వెళ్ళమంటే నేను వెళ్ళను అని వాళ్ళని ఎదిరించి వెళ్తాడు కదా. ఆ ఎదిరించడాన్ని తట్టుకోలేని రౌడీ ఆ పిల్లల్ని కొట్టమని పంపిస్తాడు కదా ఆ 3 పిల్లల్ని వైనాండ్ దగ్గరికి. ఆ పంపించినప్పుడు వైనాండ్ని ఎత్తుకుంటూ ఈ 3 పిల్లలు వస్తుంటే ఒక గోడకి యువతల వైపు వైనాండ్ ఉంటారు, యువతల వైపు నుంచి ఆ 3 పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ఆ 3లో ఒకరి చేతిలో కత్తి ఉంటుంది.
నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ చప్పుడు వాళ్ళకే వినపడని ఇక్కడ ఒక స్క్రీన్ ప్లే ఉంటుందండి. ఐన్ ర్యాండ్ గారు రాస్తారు స్క్రీన్ ప్లే. అసలు మామూలుగా ఉండదు ఈ స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఏదైతే సినిమాలు తీస్తున్నారో స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఈ స్క్రీన్ ప్లేని ఐన్ ర్యాండ్ గారు 1940స్లోనే 1940 సంవత్సరాల్లోనే ఒక పుస్తకంలో, ఒక నవల్లో ఒక అమ్మాయి, ఒక ఆడ మనిషి ఇట్లాంటి ఒక స్క్రీన్ ప్లే రాసిందంటే అసలు చదువుతుంటే ఇప్పుడు వచ్చిన ఏ సినిమాని తీసుకున్నా ఆ స్క్రీన్ ప్లే తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది అందులో. సో ఆ ముగ్గురు పిల్లలు ఈ గోడకి యువతలు నడుచుకుంటూ వస్తుంటారు. ఇక్కడ వైనాన్ని ఉంటాడు. ఈ ముగ్గురు పిల్లలు నడుస్తున్న చప్పుడు ఆ ముగ్గురు పిల్లలకే వినపడనంత స్లోగా వాళ్ళు అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఆ అడుగుల యొక్క అస్తిత్వాన్ని, ఆ అడుగుల యొక్క ఉనికిని వైనాండ్ వింటాడు. ఎప్పుడైతే వింటాడో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోడ మీదకి ఎక్కి ఆ గోడ మీద నుంచి ఒక కత్తి దూసుకుపోయిన వేగంతో ఆ ముగ్గురు మీద పడతాడు. పడినప్పుడు వైనాండ్ తల మొదటివాడి గుండెకి, వైనాండ్ మోకాలు రెండోవాడి గుండెకి, వైనాండ్ పాదం మూడోవాడి గుండెకి ఇట్లా తాకి ఒక్కసారిగా ఆ ముగ్గురిని కొలాప్స్ చేస్తూ నేల మీద పడతారు వాళ్ళు. నేల మీద పడిన తర్వాత ఆ నేల మీద పడే ప్రాసెస్లో ఆ మధ్యలో వాడి చేతిలో కత్తి ఉంటుంది. ఆ కత్తి వైనాండ్ భుజానికి కుచ్చుకొని తర్వాత మళ్ళా కిందకి వెళ్ళి ఆ బెల్ట్ను కూడా తెంపి ఆ కత్తి అవతలకి వెళ్ళి పడుతుంది. దాని తర్వాత వైనాండ్ లేస్తాడు, వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా లేస్తారు. ఆ రౌడీ పంపించిన ముగ్గురు పిల్లలు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంటే ఒక కత్తిని గాల్లో తిప్పితే ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో చేత్తో, అంత ఫాస్ట్గా ఒక కత్తిలాగా తన రెండు చేతుల్లోనే రెండు కత్తుల్లాగా అంత ఫాస్ట్గా గాల్లో తిప్పి వాళ్ళ ముగ్గురిని ఒక్కొక్కడికి పవర్ఫుల్ పంచులు ఎట్లా కొడతాడంటే అసలు వాళ్ళ ముగ్గురు అసలుగా ఆ దెబ్బలు తింటున్నాం అనే కాన్షియస్ కూడా లేని విధంగా వాళ్ళ ముగ్గురు కోమాలోకి వెళ్ళిపోతారు. అందులో ఒక్కడు మాత్రం చివరి స్పృహలో ఉంటాడు. అట్లా నేల మీద కట్ చేస్తే వీళ్ళందరికీ ఎంత వయసు? అందరూ 14 సంవత్సరాల వయసే. 14 సంవత్సరాల వయసులో తన పిడికిలు బిగిస్తాడు. తన మనసులో ఒక మాట అనుకుంటాడు. ఏమనంటే ఈ ముగ్గురు పిల్లలు గోడ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ 5 పిడికిళ్ళు ఒక కత్తి. కానీ ఇక్కడ డైల్ వైనాండ్కి 2 పిడికిళ్ళు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే తన కుడి చేయి పిడికిలు ఒక్కటే. సో అదే తన ఆయుధం అనుకొని పరిగెత్తుకుంటూ ఆ గోడ మీదకి వచ్చి ఆ గోడ మీద నుంచి వీళ్ళ మీదకు దూకితే ఆ శబ్దానికి, ఆ శబ్దం నుంచి వచ్చే ఆ సంకల్పానికి, ఆ శక్తికి ఆ ముగ్గురు ముందే భయపడితే వాళ్ళ మీద ఒక జింక మీద పులి దూకినట్టుగా దూకి నేల మీద పడి తర్వాత లేచి ఫైట్ చేసిన తర్వాత ఆ ఫైట్ చేసే ప్రాసెస్లో ఆ దూకినప్పుడు ఆ కత్తి వైనాండ్ భుజానికి గుచ్చుకుంటుంది కదా. గుచ్చుకున్నప్పుడు ఇక్కడ ఐన్ ర్యాండ్ పర్టికులర్గా ఒక డైలాగ్ వాడుతుంది. ఆ డైలాగ్ ఏంటంటే ఆ కత్తి పోటుకి గురైన వైనాండ్ భుజం రక్తంతో తడిసి రక్తం నేలకు రాలుతుంటే కత్తి ఎక్కడైతే పొడుచుకుందో, ఎక్కడైతే తగిలిందో, ఏ క్షణాన కత్తి వైనాండ్ భుజానికి తగిలిందో ఆ క్షణంలోనే, ఆ ప్రదేశంలోనే, ఆ గాలిలోనే వైనాండ్ తన బాధను వదిలేసి బాధకి కూడా అందనంత వేగంగా కదులుతున్నాడు ఫైట్ చేయడానికి అని చెప్పింది ఐన్ ర్యాండ్. బాధకి కూడా అందనంత వేగంతో కదులుతున్నాడంటే ఈజ్ వెరీ ఫోకస్డ్. ఖచ్చితంగా ఆ ముగ్గురిని కొట్టాలి అనే బలం, వాళ్ళని ఎదిరించాలి అనే సంకల్పం తప్ప అతనికి ఏమీ కనపడట్లేదు. అందుకే అక్కడ పర్టికులర్ డైలాగు, గాలిలోనే దెబ్బ ఎక్కడైతే తగిలిందో అక్కడే తన బాధని వదిలేసి, ఆ కత్తిపోటుకి సంబంధించిన బాధను వదిలేసి ఫైట్ చేయడం మొదలుపెట్టాడు అని చెప్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆ పత్రికా సంస్థకి అప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఒక పత్రికా సంస్థకి పని చేయడానికి వెళ్ళి వాళ్ళు పని ఇవ్వకపోతే ఆ మెట్ల మీదే కూర్చొని పని ఇచ్చే వరకు అక్కడే కూర్చున్నాడు అని మనం చెప్పాం కదా ఇందాక. ఆ కూర్చున్నప్పుడు ఆ పత్రికా సంస్థలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ 2-3 రోజులుగా వాడిని చూసి ఒక ₹2 ఇట్లా విసిరేసి వెళ్ళేమని తింటాను కొనుక్కోపో అంటారు. వెళ్ళేమని తింటాను కొనుక్కోపో అంటే డేల్ వైనాండ్ తన జోబులో ఉన్న ఇంకొక ₹2 తీసి ఇట్లా వాడి ముఖం మీద విసిరేసి, ఎవడైతే ₹2 విసురుతాడో వెళ్ళి తను కొనుక్కొని తినిపో అంటాడో ఆ వ్యక్తికి ₹2 తన జోబులో ఉన్న ఇంకో ₹2 ఈ ₹2 కలిపి ముఖం మీద విసిరేసి నువ్వు వెళ్ళి స్క్రూ కొనుక్కోపో అంటాడు. మనం అంటాం కదా నీకు స్క్రూ లూజా అంటాం, అంటే మైండ్ లేదా అని అంటాం కదా కొన్నిసార్లు. స్క్రూ లేదా అంటే నువ్వు స్క్రూ కొనుక్కోపో, నేను కూర్చుంది ఇక్కడ పని కోసం, అంతేగాని నీ భిక్ష కోసం కాదు
అని అంటాడు. అంటే యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ పీపుల్ అనే ఒక ఫిలాసఫీతో ఆ చిన్నతనంలోనే అర్థం చేసుకొని తన యాటిట్యూడ్ని తాను ఎదగడానికి కావలసిన అవకాశాల కోసం తన యాటిట్యూడ్ ఎలా ఉండాలో అలా మలుచుకొని ఒక సంస్థకి గొప్ప యజమానిగా, ఒక తిరుగులేని ఒక గొప్ప లీడర్, ఒక నాయకుడిగా ఎదుగుతాడు గెయిల్ వైనాండ్ మొత్తం న్యూయార్క్ నగరంలో. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ ముగ్గురు పిల్లల్ని కొట్టినప్పుడు ఒకడు మాత్రం స్పృహలో ఉంటాడు కదా, ఆ స్పృహలో ఉన్న పిల్లగాడికి చెప్తాడు, మనం రేపు పొద్దున్నే దొంగతనానికి వెళ్తున్నాం ఓడ మీదకి అంటాడు. ఎందుకంటే వాళ్ళు నైట్ వెళ్ళమని రౌడీ చెప్తే వెళ్ళకుండా వచ్చినందుకు కదా ఇతని మీద ఫైట్ జరిగింది. సో అప్పుడు గెయిల్ వైనాండ్ వాళ్ళు కొట్టి ఆ స్పృహలో ఉన్న వ్యక్తికి చెప్తాడు, మనం రేపు పొద్దున్నే దొంగతనానికి వెళ్తున్నాం ఓడ మీదకి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్షణం నుంచి గెయిల్ వైనాండే వాళ్ళందరికీ ముఠా నాయకుడు అని ఐన్ రాండ్ గారు రాస్తారండి ఫేస్. ఆ క్షణం నుంచే వాళ్ళందరికీ గెయిల్ వైనాండ్ ముఠా నాయకుడు అని రాస్తుంది. అంటే ఆ ఫైట్ మొత్తం జరిగిన తర్వాత రెగ్యులర్గా వెళ్ళిపోవచ్చు, 14 సంవత్సరాల వయసు పిల్లగాడికి ఆ ఫైట్ జరగని వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోకుండా ఆ భుజానికి రక్తం అలా నేల మీద కారుతూ ఉన్నప్పుడే చొక్కా అంతా చినిగిపోయి ఎన్నో దెబ్బలు ఉండి ఒంటి మీద వాళ్ళ ముగ్గురితో ఫైట్ చేసిన తర్వాత చివరిలో మనం రేపు పొద్దున్నే వెళ్తున్నాం ఓడ మీదకి దొంగతనానికి అని చెప్పి వెళ్తాడు. దట్ ఈజ్ యాటిట్యూడ్. అంటే హీ హ్యాస్ ఎ డిటర్మినేషన్. అతనికి డిటర్మినేషన్ ఉంది, నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని ఒక స్పష్టత వచ్చింది అతనికి. ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో ఆ తండ్రి చనిపోయిన మరుక్షణం అతను ఇంటి ముందుకు వచ్చి న్యూయార్క్ నగరంలో ఉన్న మొత్తం ప్రదేశాన్ని చూసి ఈ పేదరికానికి ఆ ధనికులకి మధ్య తేడా ఏదో ఉంది, ఆ తేడాని నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నా పని ఇక్కడి నుంచి నా యాటిట్యూడ్ని మార్చుకొని ధనవంతుడిగా అవ్వటమే నా యొక్క యాటిట్యూడ్ అని చెప్పి మొదలు పెడతాడు జీవితాన్ని. సో యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్. ప్రతి ఒక్కరి జీవితంలో యాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, యాటిట్యూడ్ అంటే ఈడ చొక్కా చింపుకోవడం, ఈడ చొక్కాలు చింపుకోవడం, ఇటంతా తలంతా గొరిగించుకోవడం, ఇక్కడ రింగులు పెట్టుకోవడం, లేకపోతే ప్యాంట్లు చింపుకోవడం, దిస్ ఈజ్ నాట్ యాటిట్యూడ్. లేకపోతే అందరూ కుడి చేత్తో తింటే నేను అన్నం ఎడ చేత్తో తింటా అంటాం, దిస్ ఈజ్ నాట్ యాటిట్యూడ్ అంటే మనకున్న పేదరికం మీద యుద్ధం చేయటం. యాటిట్యూడ్ అంటే నీలో ఎదుటివాడు మంచి చెప్తున్నా దాన్ని గ్రహించలేని అహంకారం మీద నువ్వు యుద్ధం చేయటం యాటిట్యూడ్. నీకు వస్తున్న కష్టాల మీద నువ్వు యుద్ధం చేయటం యాటిట్యూడ్. నీ పేదరికం మీద నువ్వు యుద్ధం ప్రకటించడం యాటిట్యూడ్. జీవితంలో ఏదైనా సాధించాలి అనే సంకల్పం తీసుకొని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నీ డిటర్మినేషన్ని నిర్ణయించుకొని నీ దారిలో నువ్వు ఫోకస్డ్గా ఎక్కడ డిస్ట్రాక్షన్ అవ్వకుండా ముందుకెళ్ళటం యాటిట్యూడ్. దట్ ఈజ్ యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్. యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ లూజర్. యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ అండ్ లూజింగ్ అని గెయిల్ వైనాండ్కి 14 సంవత్సరాల వయసులోనే అర్థమైంది. అప్పుడే అంటాడు, తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఇక నుంచి నేనేం చేయాలనే క్లారిటీ నాకు వచ్చిందని మొదలు పెడతాడు. ఆ చిన్న పిల్లల దగ్గర ఫైట్ జరిగినప్పుడు మనం రేపు పొద్దున్నే వెళ్తున్నాం ఓడ మీదకి దొంగతనానికి అంటాడు. దట్ ఈజ్ యాటిట్యూడ్. మెట్ల మీద కూర్చొని పని కోసం కూర్చుంటే అడుక్కోవడానికి కూర్చున్నాడని ఒక అతను 2 రూపాయల బిల్ల విసిరేస్తే తన జోబులో ఉన్న 2 రూపాయలు కలిపి 4 రూపాయలని ఆ ముఖం మీద విసిరేసి నువ్వు వెళ్ళి స్క్రూ కొనుక్కో అంటాడు. దట్ ఈజ్ యాటిట్యూడ్. పేదరికంలో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కాళ్ళు ముడుచుకుంటే కానీ నిద్రపోలేన చిన్న గదిలో ఒక మూల మొత్తం ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటాడు. దట్ ఈజ్ యాటిట్యూడ్. పుస్తకాలు చదివాడు, ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు, సమాజాన్ని చదివాడు, కూలి పని చేశాడు, చెప్పులు కుట్టాడు, చెప్పులు పాలిష్ చేశాడు, బూట్లు పాలిష్ చేశాడు, ఆఖరికి మందు దాగే కొట్టులో సిగరెట్ దాగి ఉమ్మి వేసే ఒక ఉమ్మి తొట్టిని కూడా క్లీన్ చేసే పని చేశాడు గెయిల్ వైనాండ్. అందులో నుంచి అతని పేదరికాన్ని అతను అసహించుకోలేదు. అతని పేదరికాన్ని అతను ఎప్పుడు డిసప్పాయింట్మెంట్గా తీసుకొని నేను ఇంతే పుట్టే నా కర్మ ఇంతే అనుకోలేదు. డబ్బు ఉన్న వాళ్ళని చూసి కూడా అసహించుకోలేదు, డబ్బు ఉన్న వాళ్ళని చూసి కూడా తిట్టుకోలేదు. ఆ డబ్బున్న వాళ్ళకి ఈ పేదరికానికి మధ్య ఏదో తేడా ఉంది. ఆ పేదవాడికి డబ్బున్న వాడికి మధ్య ఏదో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎట్లా మనం ఫిల్ చేయగలం? పేదవాడికి అన్నం ఉంది, తిండి ఉంది, బట్ట ఉంది, ఇల్లు ఉంది. ఉన్నవాడికి కూడా అన్నం ఉంది, తిండి ఉంది, బట్ట ఉంది, ఇల్లు ఉంది. ఈ 4 అందరికీ ఉన్నాయి.
డబ్బున్న వాడికి లేనిది పేదవాడికి ఉన్నది ఏంటి అంటే యాటిట్యూడ్. నేను ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలి, నేను ఎలా అయినా సరే గొప్పవాడిని అవ్వాలి అనే ఒక లక్ష్యం, ఒక డిటర్మినేషన్. ముందు తన ఆలోచనలో తను గొప్పవాడయ్యాడు, తర్వాత విధి కాలం ఆ గొప్పవాడు అవ్వడానికి కావాల్సిన పరిస్థితుల్ని వైనాండ్కి సహకరించింది. ఇక్కడ గెయిల్ వైనాండ్ ఏ మార్గంలో వెళ్ళాడు, ఏ మార్గంలో తను మనుషులను చంపుకుంటూ, ఏ మార్గంలో అన్యాయం చేసుకుంటూ, ఏ మార్గంలో రాజకీయం చేసుకుంటూ ఒక పత్రికా సంపాదకుడు అయ్యాడు, ఒక పత్రికా యజమాని అయ్యాడు. టోటల్గా గెయిల్ వైనాండ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థని రూపొందించాడు. ఏ మార్గంలో వెళ్ళాడు అనేది ఇక్కడ నాట్ ద టాపిక్. అతను ఆ మార్గంలో వెళ్ళటానికి అతని ఆలోచనని ఎట్లా డిజైన్ చేశాడు, అతని ఆలోచనలో ఉన్న యాటిట్యూడ్ని ఎట్లా డిక్లేర్ చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. అంటే యాటిట్యూడ్ని ఎట్లా చేంజ్ చేసుకున్నాడు, తన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటానికి యాటిట్యూడే మెయిన్. అంటే తన ఆలోచన విధానమే, తన ఆలోచనలో ముందు నిర్ణయించుకోవాలి, అదే తను అనుకున్న స్థాయికి తీసుకెళ్తుందనే జ్ఞానం తనకి 14 సంవత్సరాల వయసులోనే అర్థమైంది. తర్వాత పత్రికా సంస్థ పెట్టాడు, తనకు వచ్చిన రాతల్ని రాసుకుంటూ వెళ్ళాడు. ప్రజలందరి నుంచి వ్యతిరేకత వచ్చింది, మిగతా వేరే పత్రికా సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు మీరు ఇట్లా రాస్తున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేసే వార్తలు ఎందుకు రాస్తున్నారు మీరు అని అన్నాడు. అని చెప్పి తన తోటి పత్రికా సంస్థల యజమానులందరూ ఒకసారి తన ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుంటే, అంతకు ముందు ఎప్పుడో ఒక వార్తని తన పత్రికలో వేస్తాడు గెయిల్ వైనాండ్, వాళ్ళకి చూపిస్తాడు. ఇది చూసారా మీరు, నా మొదటి పేజీలో ఒక యువ శాస్త్రవేత్త, ఒక యంగ్ సైంటిస్ట్ ఒక పరిశోధన చేస్తున్నాడు, సమాజానికి ఉపయోగపడే పరిశోధన. కానీ అతను డబ్బు లేక తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు. అతనికి మీరు డబ్బు సహకరిస్తే అతను తన ఏదైతే అతను ప్రయోగం చేస్తున్నాడో ఆ ప్రయోగాన్ని అతను కంటిన్యూ చేస్తాడు. డబ్బు ఇవ్వండి, విరాళం ఇవ్వండి అని చెప్పి పేపర్లో ప్రకటన ఇస్తాడు మొదటి పేజీలో. రెండో పేజీలో ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నది, కానీ తను వాడు ఆ పిల్లను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్న పిల్లోడితో దిక్కులేని స్థితిలో దీనురాలుగా ఉంది. ఈ అమ్మాయికి సహకారం కావాలని రెండో పేజీలో వేశాను. మీకు తెలుసా, మొదటి యంగ్ సైంటిస్ట్కి $7 విరాళం వస్తే, ఎవరైతే దీనస్థితిలో ఉందో ఆ అమ్మాయికి $1000 వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, సమాజం దేని మీద ఫోకస్గా ఉంది, సమాజం దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంది? సమాజానికి ప్రయోగం, ఆలోచన, జ్ఞానం, స్థితి, విచక్షణ వీటి మీద అవసరం లేదు. సమాజానికి కావాల్సింది సెంటిమెంట్, సమాజానికి కావాల్సింది ఒక ఎమోషన్ని జనరేట్ చేసే వార్త. ఇదే సమాజాన్ని నడిపిస్తుంది. అందుకే నేను ఇదే పట్టుకున్నాను. సమాజానికి ఏం కావాలో నేను అది ఇస్తున్నాను, కానీ సమాజాన్ని నాకు నచ్చినట్టుగా నేను మలుచుకోవటం లేదు. చెప్పాలంటే మీ అందరికంటే నేనే నిజాయితీగా ఉన్నాను. మీరందరూ మనుషులు బయట ప్రదేశాల్లో ఎలా ప్రవర్తిస్తారో దానికి తగ్గట్టు ఆ బయట ప్రదేశాల్లో వాళ్ళు ప్రవర్తించే తీరుకు తగ్గట్టు మీరు న్యూస్ని జనరేట్ చేస్తున్నారు. కానీ నేను మనిషి అంతర్గతంగా నిజంగా ఏం కోరుకుంటాడో, అంతర్గతంలో తాను ఎలాంటి మైండ్ సెట్తో ఉంటాడో దానికి తగ్గట్టుగా నేను వార్తలు ఇస్తున్నాను. తాను ఏం కోరుకుంటున్నాడో నేను ఆ వార్త ఇస్తున్నాను. మీరు తాను బయట ఎలా నటిస్తున్నాడో ఆ నటనకు తగ్గట్టు మీరు వార్తలు ఇస్తున్నారు. మీ అందరికంటే నేనే నిజాయితీ పరుణ్ణి అని గెయిల్ వైనాండ్ ఆ రోజు వాళ్ళతో చెప్తాడు. అలాంటి ఒక యాటిట్యూడ్ని, సమాజానికి ఏం కావాలో అది ఇస్తూ తాను ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఒక కోటీశ్వరుడు అయిపోతాడు చివరికి. ఈ చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పి, సమాజానికి ఇప్పుడు ఆలోచింపజేసే వార్తలు వాళ్ళు చదవరు. వాళ్ళకిప్పుడు వేరే వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది, వేరే వ్యక్తి జీవితం ఎటుపోతుంది, ఆ వ్యక్తి చెప్పే జ్ఞానం కన్నా, ఆ వ్యక్తి చెప్పే ఆలోచన స్థాయి కన్నా, ఆ వ్యక్తి చెప్పే ఆలోచన ప్రక్రియ కన్నా ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు, అతని కుటుంబంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనే ఆతృత ఈ జనాలకి ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్ ఎమోషనల్ పీపుల్. ఈ ఎమోషనల్ ట్రాజడీ మీదనే నేను నడిపిస్తా అని అది 14 సంవత్సరాల వయసులోనే ఆ లాజిక్ పట్టుకొని ఒక పత్రికకి యజమాని అయ్యి, సో టుడే గెయిల్ వైనాండ్ ఈజ్ ఎ బిలియనియర్ ఇన్ ఎంటైర్ న్యూయార్క్. సో ఇదిలా ఉండగా ఈ గెయిల్ వైనాండ్ అనే సంస్థలో మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు అల్వాస్ కారెట్, టూహీ, వీళ్ళిద్దరికే గెయిల్ వైనాండ్ యొక్క నిజ స్వరూపం తెలుసు. ఆ క్షణంలో టూహీ కరెక్ట్గా ఎంటర్ అవుతాడు. ఇలా ఇతని జీవన ప్రక్రియ 14 సంవత్సరాల వయసు నుంచి 15, 16, 17 టోటల్గా 51 సంవత్సరం, అంటే 50 సంవత్సరాల జీవితం కంప్లీట్ అవుతుంది గెయిల్ వైనాండ్ది. సో 50 సంవత్సరాల జీవితం గెయిల్ వైనాండ్ది కంప్లీట్ అయిన తర్వాత కట్ చేస్తే ఈరోజు పత్రికా యజమానికి ఒక చైర్మన్గా, ఈ సంస్థలన్నిటికీ ఒక
యజమానిగా తన జీవితం నడుపుతూ ఉన్నప్పుడు ఇక్కడ టూహీ వస్తాడు కలవటానికి. మొదటి నుంచి టూహీ ఆల్వాస్ కారెట్ వైనాండ్తోనే ఉన్నారు. పత్రికా సంస్థ పెట్టిన దగ్గర నుంచి, బ్యానర్ అనే పత్రికా సంస్థని స్థాపించిన దగ్గర నుంచి ఉన్నారు. అలా వాళ్ళ జీవితం 51 సంవత్సరాలు వైనాండ్కి వచ్చిన తర్వాత, ఈ 51 సంవత్సరాలు వచ్చిన తరుణంలోనే కరెక్ట్గా ఈ స్టోడర్డ్ టెంపుల్ టాపిక్ రోర్కు కట్టి కోర్టులో కేసు వేసి రోర్కు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డొమినిక్ ఫ్రాంకన్ విగ్రహం ఏదైతే మెలోరీ సృష్టించాడో దాన్ని టూహీయే కొంటాడు. సో ఈ పర్టికులర్ కాంటెంపరీ సీన్ జరుగుతూ ఉంటుంది. సమకాలీన టైంలో ఈ సిచ్యువేషన్, ఈ సీన్ జరుగుతూ ఉంటుంది. గెయిల్ వైనాండ్ 51 సంవత్సరం వచ్చేటప్పటికి. ఇప్పటివరకు మనం చెప్పుకుంది గెయిల్ వైనాండ్ ఎలా వచ్చాడు, బాల్యం నుంచి ఎలా పెరిగాడు, బ్యానర్ అనే వార్తాపత్రిక సంస్థ ఎట్లా స్థాపించి ఈ స్థాయికి వచ్చాడు అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని ఐన్ ర్యాండ్ గారు మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెప్పుకుంటూ అతనికి 50 సంవత్సరాలు వచ్చే టైంకి కరెక్ట్గా టూహీ, మెలోరీ, రోర్క్, పీటర్ కీటింగ్, స్టోడర్ట్ కోర్టు కేసు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ స్టోరీ కనెక్టివిటీ కలిసి మొదలవుతుంది. ఇప్పుడు టూహీ గెయిల్ వైనాండ్ని కలవటానికి వస్తాడు. వచ్చి విష్ చేసి చాలా రోజులైంది మనం కలిసి, ఎందుకు వచ్చామని అడుగుతాడు. అప్పుడు టూహీ చెప్తాడు, మీరు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు కదా, ఆ బిల్డింగ్ ఒక ఆర్కిటెక్ట్ని పేరుని నేను మీకు ఆమోదిస్తాను, మీకు చెప్తాను. ఆ పేరుని మీరు ఒకసారి విని డిక్లేర్ చేయండి, అతనైతే బాగుంటుంది అని చెప్తాడు. ఎవరు అతను అంటే పీటర్ కీటింగ్ అని చెప్తాడు. పీటర్ కీటింగ్కి నేను ఎందుకు ఇవ్వాలి అని అంటే, పీటర్ కీటింగ్ వాళ్ళ భార్య మిస్సెస్ కీటింగ్ చాలా అందగత్త కాబట్టి అని అంటాడు. అంటే టూహీ ఇక్కడ డొమినిక్ ఫ్రాంకన్ యొక్క అందాన్ని, డొమినిక్ ఫ్రాంకన్ ఎంత అందమైన వ్యక్తో చెప్తూ ఈ గెయిల్ వైనాండ్కి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి ఒక ఎరలాగా వాడుతున్నాడు డొమినిక్ ఫ్రాంకన్. ఎందుకంటే గెయిల్ వైనాండ్ స్వతహాగా కొంచెం అమ్మాయిల పిచ్చున్నాడు. సో చాలా మందితో అతనికి శారీరక సంబంధాలు ఉన్నాయి. 14-13 సంవత్సరాల వయసులోనే తనకు ఎన్నో శారీరక సంబంధాలు ఉండి ఒకరి తర్వాత ఒకరు ఎన్నో శారీరక సంబంధాలతో ప్రేమ అనేది అనవసరం, ప్రేమలో ఆలోచించే ఆ ఊహలో, ఆ అందమైన కథల్లో తాను ఎప్పుడు మునిగిపోకుండా ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటూ ఒకరి తర్వాత ఒకరు అమ్మాయితో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ ఎదిగాడు గెయిల్ వైనాండ్. సో ఆ ప్రవృత్తిని టూహీకి ముందే తెలుసు కాబట్టి ఈ పీటర్ కీటింగ్కి గెయిల్ వైనాండ్ కట్టబోయే రియల్ ఎస్టేట్ బిల్డింగ్ని పీటర్ కీటింగ్కి ఇప్పించాలని టూహీ వస్తాడు. దానిని అంగీకరించకపోతే తన భార్య అందమైనది అని చెప్పి ఒక అతనిలో ఉన్న లోపాన్ని అడ్డు పెట్టుకొని ఈ కాంట్రాక్ట్ని తీసుకురావాలి అనే ఒక ప్లాన్తో టూహీ చెప్తాడు. చెప్తే అయినా సరే ఒప్పుకోడు, వైనాండ్ ఒప్పుకోడు. దీనికి నేను ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు, నేను డిసైడ్ చేసుకున్నాను, అయినా పీటర్ కీటింగ్కి ఇప్పించడంలో నీకు వచ్చే లాభం ఏంటో నాకు తెలియట్లేదు అంటాడు. ఆ మాట విన్న తర్వాత టూహీ వెళ్తాడు. సరే నేను వెళ్తున్నాను, సాయంత్రం నీకు ఒక గిఫ్ట్ పంపుతాను, ఆ గిఫ్ట్ పంపిన తర్వాత కూడా నీ నిర్ణయం మారకపోతే నాకు ఫోన్ చేసి చెప్పు అంటాడు. అనుకున్నట్టుగానే టూహీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఒక గిఫ్ట్ పంపుతాడు. ఆ గిఫ్ట్ పంపినప్పుడు ఆ గిఫ్ట్ ఎప్పుడైతే మన వైనాండ్కి వస్తుందో ఆ రోజు రాత్రి వైనాండ్ ఓపెన్ చేస్తాడు. ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూస్తే అది డొమినిక్ ఫ్రాంకన్ శిల్పం. ఏదైతే మెలోరీ స్టోడర్డ్ టెంపుల్, ద టెంపుల్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్, ఆ టెంపుల్లో మెలోరీ చేత డొమినిక్ ఫ్రాంకన్ యొక్క శిల్పాన్ని రూపొందిస్తాడు కదా, ఆ శిల్పం ఆ కోర్టులో కేసు రోర్కు ఓడిపోయి ఆ బిల్డింగ్ మొత్తం మాడిఫికేషన్ అయ్యి ఆ శిల్పాన్ని టూహీ కొంటాడు కదా, ఆ శిల్పాన్ని పంపుతాడు. అది చూసి వైనాండ్ ఆ డొమినిక్ ఫ్రాంకన్ యొక్క అందానికి మెస్మరైజ్ అయిపోయి, ఆ డొమినిక్ ఫ్రాంకన్ యొక్క అందానికి ఆశ్చర్యపోయి టూహీకి అర్ధరాత్రి కాల్ చేస్తాడు. నేను కలవాలి రా అంటాడు. అన్న తర్వాత నువ్వు నా యొక్క లోపాన్ని, నాలో ఉన్న ఈ వీక్నెస్ని ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు, అయినా సరే నేను ఈ ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్కి ఇవ్వను, కానీ ఒక్కసారి డొమినిక్ ఫ్రాంకన్ని కలుస్తాను అంటాడు. సరే నేనే రేపు ఫోన్ చేసి డొమినిక్ ఫ్రాంకన్కి నీకు మధ్య అపాయింట్మెంట్ అరేంజ్ చేసి కల్పిస్తాను అంటాడు. సో కల్పిస్తాను అనగా సరే ఇంక నువ్వు వెళ్ళిపో టూహీ, మనం తర్వాత కలుద్దాం, గుడ్ నైట్ అంటారు. సో వాళ్ళిద్దరు అక్కడితో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ అంటాడు ఒక మాట, నువ్వు పీటర్ కీటింగ్కి ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇప్పించాలనుకుంటున్నావు, అసలు ఎందుకు ఇప్పించాలనుకుంటున్నావు, దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం ఏంటనేది నాకు తెలియదు, సరే డొమినిక్ ఫ్రాంకన్తో నాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసి మా ఇద్దరిని కల్పించు అంటాడు. దట్స్ ఆల్. అక్కడితో వాళ్ళ టాపిక్
క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద పార్ట్ 3 ఎపిసోడ్ 1. సో గెయిల్ వైనాండ్ యొక్క ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్ 2 ఎందుకు ఇప్పించాలనుకుంటున్నాడు, దాని యొక్క ఆంతర్యం ఏంటి, గెయిల్ వైనాండ్ నెక్స్ట్ ఎలాంటి పాత్ర పోషిస్తాడు, రోర్క్తో వీళ్ళకి ఎలా కనెక్టివిటీ అవుతుంది అనేది మనం పార్ట్ 2 ఎపిసోడ్ 2లో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగు వాడిని. జై హింద్, జై భారత్.